ముసల్దానా, నేను అనుకున్నది నీతో చెప్పినట్టు చెప్తున్నావు కదే. ఇక వీళ్ళని కంటిన్యూ చేయనివ్వకూడదు. నానమ్మా, ఏంటి నా మీద చాడీలు చెప్తున్నావు? నానమ్మేం చాడీలు చెప్పిందన్నయ్యా? లేకపోతే నేను పల్లవిని సిన్సియర్ గా ఎంకరేజ్ చేస్తే ఏదో కుట్ర చేసి ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. అయితే నిజంగానే ఎంకరేజ్ చేసావన్నమాట. అదే నానమ్మా, కాబోయే భార్య కదా, అందుకే ఎంకరేజ్ చేసి ఉంటాడు కదా అన్నయ్య. రై, ఎవర్రా కాబోయే భార్య? ఇంకెవరు, పల్లవే కదా. మీ ఇద్దరికి త్వరలో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి. ఆ తర్వాత అది నీ భార్య కదా. అమ్మా పల్లవి, వీడలా పైకి కసుబుసులాడుతుంటాడు కానీ లోపల వీడికి నువ్వంటే చాలా ఇష్టం. నిజమా బామ్మగారు? నానమ్మా, అదంటే నాకు ఇష్టం అని నీతో చెప్పానా? అప్పుడు ఒకసారి చెప్పావు కదరా. నానమ్మా, అవును ఫ్రెండు, నాతో కూడా చాలా సార్లు చెప్పాడు. రే, నేనెప్పుడు చెప్పాను రా? ఈ విషయం నీతో చెప్పొద్దని కూడా చెప్పాడు ఫ్రెండు. అవునా అండి? నువ్వు ఆగు. మీరు మామూలు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులేసుకొని మరీ అబద్ధాలు చెప్తున్నారు. చూసావా మమ్మీ, ఈ బామ్మ ఆ చంటిగాడు ఇద్దరు పల్లవికి చరణ్ మీద ఇంకా ప్రేమ ఎక్కువయ్యేలా చేస్తున్నారు. ఇలాగే 1కి 10 సార్లు చేస్తే వీడు కూడా కన్విన్స్ అయిపోతాడు. ముందు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలంటీ. ఆల్రెడీ ఆ పల్లవిని దెబ్బ కొట్టాలని అక్షిత, భువనాలిద్దరూ టెంపుల్లో ప్లాన్ చేశారు. బెడిసి కొట్టింది కదా, అందుకే ఆవేశపడకుండా దాన్ని దెబ్బ కొట్టాలి అంటే టైం చూసుకుని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. నువ్వు ఇలా టైం చూసుకొని టైం తీసుకో, వాళ్ళ పెళ్లి టైం కాస్త వచ్చేస్తుంది.